హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఫస్ట్‌గా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలనమాట. సో, గుడికైతే ఎళ్తున్నాము. పొద్దున్నే రెడీ అయిపోయాననమాట. పొద్దున్నే కాదులెండి. 9కి లేచాను నేను. సో, లేచండి మా ఆయన గుడికెళ్దాం అని చెప్పేసనమాట. ఏంటి స్పెషల్ అంటే ముక్కోటి ఏకాదశి కదా అన్నారు ఇవాళ. సో, నాకు గుర్తే లేదనమాట. ఇంక 9కి లేచిన తర్వాత బాబుకి స్నానం చేయించి ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఇంక నేను కూడా స్నానం చేసి పాపకైతే మా ఆయన చేయిస్తాడండి. సో, అందరూ స్నానం చేసుకొని గుడికైతే ఎళ్తున్నామనమాట. సో, మా ఆయన బండి మీద వస్తున్నారు. మేము ఆటోలో ఎళ్తున్నామనమాట. ఎప్పటిలాగే మా జస్సు అయితే అసలు కుదురుంగా లేదనమాట. గుడిలో కూడా మాకు చుక్కలు చూపిచ్చింది. అలా ఉంటది మరి మా జస్వితోని. సో, గుడిలో అయితే చాలా మంది జనాలున్నారండి. అసలు లైన్ చాలా సేపు నుంచునమాట. ఒక 2 గంటలన్నర వరకు అక్కడ లైన్‌లో నుంచునమాట. సో, చాలా రష్‌గా ఉంది. మేము గుడికొచ్చామే గాని అసల జస్వికైతే ఏం పెట్టలేదండి. పెడదాం హడావిడి అయిపోయిందనమాట మాకు. తొందరగా అయిపోతుందేమో, తొందరగా వచ్చేస్తాం అనుకున్నాం. కాకపోతే అక్కడ దాదాపు 2:30 గంటల వరకు అక్కడే ఉన్నామన్నమాట లైన్‌లోని. ఇంకిక్కడ ఉంది కదా తిను మా ఇంటి పక్కన ఉంటారనమాట తను. సో, తను కూడా గుడికొచ్చింది మాతో పాటు. తనేం చేసిందంటే ఇలా ఇంకా ఈ లైన్ అవ్వేటట్టు లేదని చెప్పేసి తను బాబుని తీసుకొని అందరిని సైడ్ జరగమని చెప్పి తనెళ్ళిపోయింది. మమ్మల్ని కూడా రమ్మని చెప్పిన గానీ మేము రాలేదనమాట. ఎళ్ళలేదు మేము. తను మాత్రం బానే ఎళ్ళిపోయింది. దర్శనం కూడా చేసుకొని లోపల మంచిగా కూర్చుందనమాట. ఇంక మేమే ఎళ్ళాం లేట్‌గా పాపని తీసుకొని. అసలు లైన్ అయితే చాలా స్లోగా ఎళ్తుందండి. వాళ్ళని నెట్టేస్తే మనమే పోతాం. అంతే జరుగుతూ జరుగుతూ మొత్తానికి అంతసేపు నుంచొని చేసిన తర్వాత లోనకైతే ఎళ్ళిపోయామనమాట. నేను, మా ఆయన, పాప. సో, ఇంక వెళ్ళంగానే మొత్తం దేవుళ్ళందరూ దండం పెట్టేసుకొని తర్వాత ప్రసాదం తీసుకున్నామండి. సో, నాకు ముందుగా ఏంటంటే అక్కడ చక్కెర పొంగల్ ఇస్తున్నారన్న ప్రసాదం కింద. నేను అది ఎళ్ళే టయానికి అసలు మిస్ అయిపోయానండి. లాస్ట్ నేను నుంచున్నాను గానీ పక్కన నా పక్కన వేరే వాళ్ళు తీసుకున్నారు. సర్లే వాళ్ళు తీసుకున్నా అనుకున్నా నేను. కాకపోతే అదైతే ఖాళీ అయిపోయిందనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అంటే మిస్ అయిపోయామని చెప్పేసి. కాకపోతే తర్వాత ఏంటంటే వేరే ప్రసాదం తీసుకొచ్చారనమాట. దద్దోజనం తీసుకొచ్చారు. అది కూడా తీసుకుందాం అనుకున్నా. సర్లే ఇంక దండం పెట్టుకొని తీసుకుందాం అనుకున్న టైంకి ఈలోపేమో అది కూడా అయిపోయి ఇంకో ప్రసాదం వచ్చిందనమాట. కేసరి అంటారనుకుంట కదా మనకి. రవ్వతో చేస్తారనుకుంటా. సో, ఆ ప్రసాదం వచ్చింది. ఇంకా అది కూడా మిస్ చేసుకోకూడదని చెప్పేసి ఆ ప్రసాదం ముందు తీసుకున్నామన్నమాట నేను, పాపను అండ్ మాతో వచ్చిన అమ్మాయి. మేమేంటంటే 200ది టికెట్ తీసుకున్నామన్నమాట. సో, నార్మల్‌ది అంటే ఫ్రీ దర్శనము టికెట్‌ది ఉంటుంది గదా! సో, ఫ్రీ దర్శనం తీసుకున్న వాళ్ళది ఫాస్ట్‌గా అయిపోయిందండి. సో, మాది లేట్‌గా అయిందనమాట. 200 పెట్టినా సరే మాది లేట్‌గా అయింది. కానీ లేట్ అయింది కాదని లేదు గానీ ఇక్కడేంటంటే మనం లైన్‌లో మాత్రం ఇంతసేపు నుంచుంటాం కదా! కానీ దేవుడి దగ్గరికెళ్ళే మాత్రం అసల మనకి హడావిడి చేస్తారనమాట వాళ్ళు. దేవుడిని కూడా సరింగా చూడనివ్వరు, సరింగా మొక్కుకోనివ్వరనమాట. నాకు అదొకటి కోపం వస్తుంది తప్ప మిగతాదంతా గుడిలోని బానే ఉంటుంది గానీ, ఇదొకటి మార్చుకోవాలి. ఎందుకంటే మనం అంత కష్టపడి అంత లైన్‌లో ఉండి ఎళ్తాం కదా దేవుడి కోసం. కానీ వాళ్ళు మాత్రం కనీసం చూడను కూడా సరింగా చూడనివ్వరు. దండం కూడా పెట్టుకునేవారనమాట మనల్ని. కొంచెంసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ప్రసాదం తినేసి నేనైతే ప్రసాదం తినలేదు. ఇంటికెళ్ళి తినాలనమాట. బాబు ఏడ్చింటే బాబుకి పాలిస్తాను. సో, ఇంటికెళ్ళి తినాలి ఇంక నేను. ఇంటికొచ్చిన డ్రెస్ చేంజ్ చేస్తానండి. అండ్ బాబుది కూడా డ్రెస్ చేంజ్ చేశాననమాట. పాపది కూడా చేస్తాను. సో, చిరాకుగా ఉంటుంది కదా! వాళ్ళకి పిల్లలకి మనకైనా సరే. ఇంక ముందు డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడు తినాలనమాట నేను. బాబుని పడుకోబెట్టాలి పాలిచ్చిన తర్వాత. సో, కొత్తగొస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలిన మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.